Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you all absolutely fine. అండ్ ఇక ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే ముందర పోతుంది కదా వన్ బర్త్డే రిషి రైడర్. సో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి ఫస్ట్ బ్రోకి హ్యాపీ బర్త్డే అని. సో ఇప్పుడు ఆ సర్ప్రైజ్ ఏం కాదు, ప్రీ ప్లాన్డ్. ఇంకా మేము అనుకుంది సర్ప్రైజ్ అని ఏమి ఉండదు అసలు బర్త్డే పార్టీస్లో, ఎందుకంటే వాడిని తీసుకొచ్చినామంటే వాడిని పిలిచి ఉంటుంది కేక్ కటింగ్ అని. ఆల్మోస్ట్ ఇప్పుడు లేపుతాడు చూడు వీడు. ఏడ ఛాన్స్ దొరికితే ఆడ లేపుతూనే ఉన్నాడు బండిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనం గేర్ బాక్స్ అయితే ఈజీగా ఫక్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ గేర్లో బైక్ లేబట్టి కిందికి టాప్ అయ్యే టైంలో, కిందికి డ్రాప్ అయ్యే టైంలో సెకండ్ గేర్ ఇస్తుండు. కరెక్ట్ మూమెంట్ కాదు అది, వేసే మూమెంట్ 2-3 టైమ్స్ తక్కువ మన సౌండ్ వచ్చింది గేర్. నేనున్నప్పుడు, ఇంకా నేను లేనప్పుడు వాడు కూడా అంటూనే ఉంటాడు. సో ఇది ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ట్యాంక్ బండ్ పోతున్నాం. మోస్ట్లీ కేక్ కటింగ్స్ అన్ని ట్యాంక్ బండ్ దగ్గర. అండ్ ఇంకోటి మన కాజాగూడ లేక్ ఉంది కదా, లేక్ వ్యూ అక్కడైతుంది. కాజాగూడకి ఏమనుకోలే, ట్యాంక్ బండ్కి అనుకున్నాం. సో ట్యాంక్ బండ్ పైన చూద్దాం, చాలా సీన్స్ అయితే ట్యాంక్ బండ్ పైన. నిజంగా అసలు ఆడికి పోయి అందరు ఎట్లా తింటారు కానీ ఈవెన్ నేను కూడా తిన్నా ఐస్ క్రీమ్. అక్కడ మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది, మధ్యలో అంత రాదు కానీ ఒక సైడ్కి పోయిన తర్వాత స్మెల్ అనేది వస్తుంది, వాటర్ స్మెల్ ఇట్లా అంతా. సో ఇంకా వన్ బర్త్డే అని కేక్ కటింగ్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు మన బాయ్స్ మొత్తం వస్తారు, గ్యాంగ్ అయితే. మోస్ట్లీ సాయి బ్రో వీళ్ళుండే లదాఖ్ పోయినారు రీసెంట్గా, వాళ్ళు వచ్చారంట. నాకు తెలియదు ఎప్పుడు వచ్చారు, మ్యాక్స్ ఒక 2-3 డేస్ అయింది అనుకుంటా వచ్చి. సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు మనతోని. సో సీదా ఇంకా మనోడు ఇన్స్టంట్లీ వేస్తాడు ఫోను. ఇప్పుడు ఇక్కడ సైలెంట్గా పోతుంది కదా, ఇంకా మధ్యలో ఎన్నో కాడ ట్రాఫిక్లో మళ్ళీ వీళ్ళు కొడతాడు. అండ్ ఇప్పుడు మేము ఎందుకు తక్కువ స్పీడ్ వెళ్తున్నామంటే, ఇందాక మేము వీని కోసం షాపింగ్కి పోయినుండే. నేను మనతో చెప్పిన, నేను రాను బ్రో షాపింగ్కి, అసలు రాను అని చెప్పిన. వాడు కొనుక్కోలే బట్టలు, నేను కొనుక్కొని వచ్చిన. ఇట్లుంటుంది మనతోని. ఎవడో షాపింగ్ కోసం పోతే నేను పోయి కొనుక్కొని వస్తా. నవ్వుతుంది చూడు, వీనికి వైట్ టీషర్ట్ కావాలని చెప్పి నేను ప్యాంట్ టీషర్ట్ కొనుక్కొని వచ్చిన. అంతే, ఎవరేమన్నా నేను షాపింగ్కి పోను ఇట్లాంటివి అయితే అని. ఇందాక మేము ఆ షాపింగ్ చేసి రిటర్న్ వచ్చే టైంలో బాగానే ట్రాక్ పెట్టుకున్నాం. అండ్ ఆ టైంలో మనకు కెమెరా లేకుండే. అప్పుడు నేను వేరే పని పైన పోయినుండే, అసలు పొద్దున్న నుంచి రెస్టే లేదు, ఫుల్ లెగ్స్ పెయిన్ వస్తుంది, నిద్ర ఉన్నదంతా. కామ్కర్ తీసి డిస్ప్లే మీద వేసే సామాన్లన్నీ అంటే అసలు అవసరమా చెప్పు ఇట్లాంటి స్టంట్లు చీకట్లా. రిస్క్ లేకపోతే మీ రిస్క్ మాత్రమే, కాకపోతే ఈ టైంలో మనం రిస్క్ చేయొద్దు. ఇక వాటిని ఏమంటారు, మినీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఈ మనకి రోడ్ మధ్యలో చిన్న మినీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమో అంటారు, నాకు స్ట్రైక్ కావట్లేదు అని పేరు. సో అవి ఇక్కడ ఈ ఆక్సిజన్ పార్క్ దగ్గర కొన్ని హార్డ్ ఉంటాయి. ఆ టైంలో మనోడు మొత్తం ముందర కూర్చుంది కాబట్టి స్టంట్ అవుతుంది చూడు, అక్కడ వరకు మొత్తం ముందర కూర్చొనే పోతుంది. సో ఏంటంటే నేను ఎందుకు స్పీడ్ పోవట్లే అంటే, ఆల్రెడీ వచ్చేటప్పుడు స్పీడ్గా వచ్చినాం, కాకపోతే ఇప్పుడు నా మైండ్ ఎందుకో వద్దురా స్పీడ్ వద్దురా అని చెప్తుంది. సో చెప్పినట్టు విని పోతాను. నేను బాగా ఎక్స్పీరియన్స్ అయినా, బికాజ్ నేను ఎప్పుడు స్పీడ్ వెళ్ళినా కానీ నాకు మైండ్లో అనిపిస్తుంది కొంచెం ఏదో అవుతుంది ఈరోజు, వద్దు స్పీడ్ వద్దు అని. లాస్ట్ టైం నా సండే రైడ్ బైక్ క్రాష్ అయినుండే, అప్పుడు అనుకున్నా నేను అవుతుంది ఈరోజు, ఏదో కొంచెం డే బాగాలే. మీరు చూసి ఉండొచ్చు వ్లాగ్లో, ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. అక్కడ కూడా మనకు ఒక 2 లారీస్ దగ్గర మిస్ అయినుండే, తర్వాత మన బైక్తో మనమే క్రాష్ చేసుకున్నాం ఆ వీలీ కొట్టి. సో అదేంటంటే ఆ కంటెంట్ అందరూ వ్యూస్ కోసం, లైక్ కోసం చేసినావా అని అడుగుతున్నారు. అందరంటే నాకు తెలిసిన వాళ్ళు వ్యూస్ కోసం, లైక్స్ కోసం
బండిని ఇట్లా గుద్దేంత పిచ్చోడిని ఏం కాదు నేను. బికాస్ నేను బండిని గుద్ది ఇవన్నీ క్రాష్ చేయాలనుకుంటే నేను స్టార్టింగ్ నా ఫస్ట్ వీడియోనే ఇట్లాంటి సింపతి క్రియేట్ చేసుకొని వాట్ వి సే ఫస్ట్ రైడ్లోనే మన బైక్ క్రాష్ అయిందని అట్లాంటి సింపతి క్రియేట్ చేసుకునేటోడిని. సో ఇది ఇది ఎవరికంటే ఎవరైతే నన్ను అడిగినారో వ్యూస్ కోసం బైక్ కావాలని గుద్దినావు కదా అని, ఎట్లన్నా బుద్ధి అవుతుంది బ్రో, నాకు అర్థం కాదు. మీకు వ్యూస్ కోసం ఎవరన్నా బండిని గుద్దుకుంటారా? గుద్దుకునేటోళ్ళు ఉంటే వాళ్ళు క్రాష్ చేసుకుంటారేమో, బట్ నాకైతే మనసు అయితే రాదు, సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే అసలు కాదు, అసలు ఎట్లా చెప్పు, అసలు బుద్ధబుద్ధి కాదు బైక్ని. ఈవెన్ నా బైక్ని మీరు చూసుకోవచ్చు, ఇప్పటికి 1 year అవుతుంది. సో లుక్ అయితే కొంచెం నా ఫీలింగ్ ఏంటంటే కొత్తగానే కనిపిస్తుంది నా బైక్ నాకు. ఈవెన్ నేను షోరూమ్కి సర్వీసింగ్కి తీసుకెళ్ళినా కానీ దే యూస్ టు సెట్ మీ బ్రో, మీ బైక్ ఇంకా గ్లాజీ లుక్ వస్తుంది. అంటే నేను చాలా బైక్స్ చూసిన సర్వీసింగ్కి, ఎవరు ఇంత మనీ పెడతారు కానీ ఎవరు సరిగ్గా మెయింటైన్ చేయరు బైక్ని అని అనేసి అంటారు. ఆ బ్రో అన్నాడు సర్వీసింగ్లో. సో ఇంకా నేను అంత మంచిగా మెయింటైన్ చేసిన బైక్ గుద్దాలనుకుంటే ఎందుకు క్రాష్ చేస్తా చెప్పండి. థింక్ వన్స్, మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. సో మనమైతే కేక్ అయితే తీసుకున్నాం. సో ఇంకా సీదా మనం ట్యాంక్‌బండ్కి వెళ్ళిపోతాం. అండ్ సెక్రటరీ ఏరియా బ్యాక్ సైడ్ ఉంటుంది, గణేష్ నిమజ్జనం చేస్తాం కదా, సో అక్కడంట మన వాళ్ళు స్పాట్ సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఓన్గానే వీళ్ళు ఏం చేస్తారు అంటే, లాస్ట్ టైం రాజా బ్రోది బర్త్డే అయిన ఉండే, ముఖం మీద హెల్మెట్ల పైన కేక్ కొట్టుకున్నారు. సో నేనైతే ఫోను మ్యాక్స్ స్టడీ చేస్తా, అంతే సైడ్కి నిలబడతా. ఈ ముఖం మీద కొట్టుకొని పూసుకున్నాడు అవన్నీ నాకు నచ్చవు. ఆ కేక్ వేరే ఎవరికన్నా లేనోనికి ఇచ్చినా కానీ వాడు హ్యాపీగా వాడన్నా తింటాడు. నాకైతే నచ్చదు అసలు కేక్ ముఖం పైన కొట్టుకొని పూసుకోవడం అవన్నీ. సో ఇంకా మనం కేక్ అయితే ఇప్పుడు నాతో పాటు అయితే రందీప్ ఉన్నాడు మా ఫ్రెండ్. సో ఇంకా మేము ఇద్దరం కలిసి పోతున్నాం. రిషిని అయితే ముందు పంపించినాం, నువ్వు వెళ్ళు బ్రో మేము మొత్తం వెనకండి అని. సో ఇక మనోడైతే ముందుకు వెళ్ళిపోయిండు. అండ్ నైట్ టైమ్ హైదరాబాద్లో ఇప్పుడు కాప్స్ సీన్ బాగా ఎక్కువైతుంది. మెయిన్ ఎక్కడ అంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర. అండ్ ఇంకొకటి ట్యాంక్‌బండ్ సైడ్ అంతగానం ఏం లేదు. ట్యాంక్‌బండ్ సైడ్ మోస్ట్లీ ఏమవుతుంది తెలుసా, ఈ NS200లు, RX100 ఇట్లాంటి బండ్లకి RX100 కామన్ సౌండ్, NS200కి ఏం చేస్తారంటే ఎగ్జాస్ట్ పెట్టి బండ్లు లేపుకుంటా పోతారు. అదో బండి. ఇంకా నార్మల్గా లాస్ట్ టైం నేను ప్యాషన్ ప్లస్ చూసిన, ముగ్గురు ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు అనుకుంటా, బైక్ కూర్చొని మొత్తం ఆ బ్రో ఇట్లా నిల్చొని పైకి లేపుతా ఉన్నాడు బండి. సో ఇట్లా అరే ఏమైందిరా గట్లా అక్కడ చూసిరా, ఆయన గ్యాప్ ఉన్నదేమో అనుకొని ముందుకు తీసుకొచ్చిండు. ఆ 2 wheels ముందుకు వచ్చేసి ఆ బేస్ కింద, వ్యాన్ బేస్ కింద తగిలిపోయింది రోడ్కి అక్కడ. సో చూసుకోండి, ఎందుకంటే సగం హైదరాబాద్ మొత్తం ఈ రోడ్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్స్ అనేవి ఓపెన్ చేసి పెడుతున్నారు. సో మన కోసం ఒక హార్డ్లీ ఒక 10 members దాకా వెయిట్ చేస్తున్నారు. అట్లా ఉంటుంది మరి మనతో సబ్స్క్రైబర్స్ అందరూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. వచ్చేసినాం మనమైతే. మస్తుగా అనిపిస్తుంది నిజంగా సెక్రటరీ ఏరియా ఇక్కడ నుండి. మధ్యలో లైట్స్ మొత్తం వేరే సెట్. అమ్మాయిలతో జాగ్రత్త ఉండాలి రా బాబు ఈ ఏరియాలలో. ఆయన కొందరు మొత్తం లవ్ బర్డ్స్ ఉంటారు. ఈ ఏడ దొరక జాగా ఈయనే కేక్ కటింగ్ దగ్గరనే స్కూటీలు నేర్పిస్తూ ఉంటారు ఈ ట్రాఫిక్లో. ఓడోడు మళ్ళీ తిన్నా పోతాడు ఈ రూట్లో, ఎవరు తిన్నా ఓడు డైరెక్ట్ ఒక్కొక్క అన్న బండిలు ఎప్పుకుంటా పోతారు. ఇట్లాంటి స్టంట్లు అయితే ఇక మొత్తం ఇదే పని. ఓ హియర్ ద బైక్స్.
వన్ జాకెట్ తీసుకున్నారు, వన్ కొద్దిసేపు అయితే ప్యాంటు కూడా తీసేటట్టున్నారు. एवरेज हाँ ऑन है हाँ एवरेज अभी नहीं दे रहा 39.6. अब कितना दे रहा आपको 34 रीसेट करना आईब्रो చేపియాలి ఐబ్రో ఏం కాలే సెట్ అయిపోయింది. అసలు అది డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తుంది. వస్తా ఎందుకురా, నేను ఈ సండే కొంచెం వర్క్ ఉండే అందుకే పోయినా. ఈవినింగ్ పోవాలా, వీకెండ్స్ లో పెట్టకుర్రి. చచ్చిపోతావు బ్రో, పోలేవు. ఏందంతా ప్రతిసారి కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారా? అది నాకు తెలుసు, అది ఎన్నో కాడ అడగొడతారు, అది ఓపెన్ కాకుండా అవుతుంది కేక్. సో స్టార్ట్ చేసిర్రు. ఏందో ఈ గ్రూప్ లో నేను వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్కడికి కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటారు. మనకు లాస్ట్ రైడ్ లో వచ్చింది అభిషేక్, రాజా బ్రో, ఇంకా ఈ బ్రో అల్లము. వాడు ఏమనుకున్నా సరే నేనైతే ఒక పీస్ తీసుకొని తింటా ఫస్ట్ అయితే. वीडियो आ रहा। अरे भाई तू भी खिला, तू हाथ में पकड़ के क्यों है? మరి ఏమనుకున్నా సరే మన కేక్ మనం తీసుకొని తిందాం. भाई मेरे को नहीं खिलाया यार तूने. चलो फोटो ले लो, वीडियो ले लो. भाई केक खाओ यार, मैं भी खा लो. नहीं इतना चिकना होना. डायरेक्ट केक लेके मारने का थोड़ा. अरे खिलाने तो दो. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. ఏడా వాడతాడ కేక్ కొట్టేసరికి ఏం అర్థమైతలే మనోనికి. నిమజ్జనం చేసేర్రి, డైరెక్ట్ నూకేసారు అందులోకే. ఏమనుకుంటుర్రా మీరు, లెస్బియన్సా? మొత్తం ముఖాలు పూసుకుంటారు. అరే వద్దురా, ముందు చెప్తున్నా బ్రో, వద్దు బ్రో. రిషి నాకు సీరియస్, నాకు ప్లీజ్, నాకు పసంద్ नहीं होता బ్రో. అరే నాకు వద్దురా నాయన, నాకు హిందీ వస్తలేదు. నాకు హిందీ వస్తలే, మనకి హిందీ లేపాలంటే. అరే వద్దురా ప్లీజ్ బ్రో, వద్దు పో. ఆయనతో హిందీ మాట్లాడాలంటే నాకు మైండ్ వీక్తుంది అసలు. వీడు ఏమంటుండంటే కింద ఉన్న కేక్ తీసి వాడి నోట్లో పెట్టాలంట. వాడు ఎంత ఫీల్ అయితే తర్వాత వీడియో చూస్తే. నువ్వు తీరా. అరే నేను ఫ్రెండ్ కాబట్టి వాడు ఫీల్ అవుతాడు, నువ్వు కాదు కదా. నువ్వు నిన్ననే మామ అవుతావు మామ. అరే తీరా ఈ కేక్ తీరా. ఏ వేస్తాడు వాడి నోట్లో గుట్కా వేస్తాడా? ఇగో ఈ కేక్ తీసి వాడి నోట్లో పెడదాం. ఇగోరా రే, ఏ వద్దు. మనకి ఇచ్చిన కేక్ అభిషేక్ బ్రో నోట్లో పెడుతుండు, కింద పడ్డ కేక్ అది. నాయనో అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు. अरे एक फोटो मामा रखा तारी जेब में, देख गंदा हो गया देख. काओ भाई, अरे क्या किया रे? नीचे से उठा के खिला दे. नहीं ब्रो, आइडिया उसका था रे, देख उसको लगा मेरे को. अरे वो अच्छा केक है भाई, अच्छा केक है रे. अरे नी नोटला पान पराक.
అరే వద్దురా బాయ్. అరే నువ్వు నాయం పడమంటావేం రా भाई ये ले ले బ్రో వద్దు బ్రో. चल लगा ఎలర్జీ అవుతా, ఎలర్జీ అవుతుంది నక్కో. गाइस काम गलीज होता कहते ए क्या नको बट्टे छोड़ दे भाई बट्टे ए तू लगा अंदर क्या रुक गया అజ్జా 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 ఏ కొట్టుకో. అరే బ్రో కొట్టుకోకండి బ్రో. అరే 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 ఫోన్ మళ్ళీపోయింది, ఫోన్ మళ్ళీపోయింది, ఫోన్ మళ్ళీపోయింది. ऋषि कैसे फील कर रहे हैं? अच्छा से बैठो भाई. भाई ऐसा हालत है मैं पुलिस ऋषि भाई दिल में बोल रहे ब्रो ब्रो दिल में बोल रहे हैं मेरी कुछ पैसे खुशी खुशी नहीं है चेहरे पे अंदर से गम से मिला कि भाई अरे अरे रिमांड में था तिंकम हास्टल వెళ్తున్నానే ఎల్గో బండి తీసుకొని పక్కా బాగా చేస్తాం. ए ऐसा बोलो तो कैसे? సో గైస్ మనోడైతే మార్నింగ్ కాల్ చేసిండు. నేను మార్నింగే వచ్చిన హైదరాబాద్కి ఒక 11:30 ఆ టైంకి. కాల్ చేసి బ్రో వేర్ ఆర్ యూ అని అంటలే, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని పెట్టింది. తలకాయ అంతే ఉంటుంది అంతే ఉంటుంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని పెట్టిండు, వేరే ఆర్ యూ అని కాదు. నేను బ్రో ఐఎమ్ ఫ్రమ్ మెర్చల్ అని పెట్టిన. ఇక దానికి మళ్ళీ ఫోన్ చేసిండు, బ్రో స్టోరీయుడు అంటే మళ్ళీ అనంతగిరి హిల్స్ రైడ్కి పోయారంట వీళ్ళు. సండే నేను పోలే, నాకు వేరే వర్క్ ఉండే పోలే. మళ్ళీ ఎవరిదన్నా బైక్ క్రాష్ అయిందేమో అనుకున్నా. తీరా చూస్తే మనోని బట్టే. అంటే స్టోరీ చూసి విజ్ చేయి బ్రో చూసుకోవా అన్నట్టు. ఇక మంచిగా విజ్ చేసినాం. ఇట్లా మండికి పట్టుకు వచ్చింది. ఇక ఎంత కేక్ పట్టుకొచ్చినాం 400 రూపీస్ ఏమో కేక్. 400 కేక్ ఇచ్చేసి అగ్గిపెట్టే 2 రూపీస్. అది మెయిన్ ఇంపార్టెంట్. గైస్ ఇప్పుడైతే మనం లాగ్ అయితే ఇడికే ఎండి చేస్తున్నాం. ఇక్కడ నుంచి వేరే ప్లేస్ అంటారు, ఎక్కడితో అయితే తెలియదు. సో ఇట్లా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. మనకి लाइक करो सब्सक्राइब करो शेयर करो कमेंट करो అందరికీ ఆ కేక్ మూమెంట్ మంచిగా మజా అనిపించిందంట. ఏ ప్లేస్ लाइक लाइक मारो मामा लाइक लाइक लाइक